ఒకసారి శ్రీకృష్ణుడి గుడిలో ఇద్దరు పూజారులు గొడవ పడ్డారండి. ఇక వారి మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహం, బాంధవ్యం బాగా దెబ్బతింది. అలా కొన్ని రోజులు గడిచాయండి. వారిలో ఒక పూజారి ఒకరోజు గర్భగుడిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ రోజు కృష్ణుడి యొక్క విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతుందండి. అంటే ప్రతిరోజు కృష్ణుడు అందంగానే కనిపిస్తాడు, కానీ ఆ రోజు మాత్రం అలంకారం చాలా ప్రత్యేకంగా ఉంది. అనుకున్నాడు, ఎవరు కృష్ణుడిని ఈ రోజు ఇంత గొప్పగా, ఇంత దివ్యంగా అలంకరించినటువంటి ఆ పూజారి ఎవరు అని మనసులో అనుకున్నాడు. తర్వాత ఏం తెలుసుకున్నాడంటే, తను ఎవరితో అయితే గొడవ పడ్డాడో, ఎవరి పట్లయితే అంత కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నాడో మనసులో గత కొద్ది రోజులుగా, అదే పూజారి ఆ రోజు కృష్ణుడిని అలంకరించాడని తెలుసుకున్నాడు. ఈ పూజారికి ఏమనిపించిందంటే, ఆహా, భగవంతుణ్ణి ఇంత చక్కగా, ఇంత దివ్యంగా సేవించాడే ఈ భక్తుడు. శ్రీమతి రాధారాణి అనుగ్రహం లేకుండా శ్రీకృష్ణుని ఇంత చక్కగా అలంకరించగలడా ఈ భక్తుడు. అలా శ్రీమతి రాధారాణి అనుగ్రహం పొందినటువంటి ఈ వ్యక్తిని నేను ద్వేషిస్తే, ఇతడి పట్ల నేను మనసులో ఒక నెగిటివిటీని పెట్టుకుంటే రాధారాణి నన్ను క్షమిస్తుందా అనుకుని పశ్చాత్తాపడ్డాడండి. ఇక తన మనసులో ఆ ఎదుటి వ్యక్తి పట్ల, ఆ పూజారి పట్ల ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని విడిచిపెట్టాడండి. ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు ఆలోచించండి.